హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు బెల్లంతో చేసిన స్వీట్ అండి. చాలా బాగుంటుంది. మన ప్రసాదం కానీ మనం ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసేయండి. పెసరపప్పు, బెల్లం, క్యాషూ నట్స్, రవ్వ అండి తీసుకోవాలి. ముందుగా మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో మనం ఒక కప్పు పెసరపప్పు వేసేసుకోవాలండి. నేను ఒక కప్పు తీసుకున్నాను. మీకు ఎంత కావాలనుకుంటున్న స్వీటు మీరు అంత తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను. పెసరపప్పు మంచిగా రోస్ట్ చేసుకునండి. రోస్ట్ చేసుకున్న తర్వాతకు నీట్గా కడుక్కొని మనం ఒక 2-3 టైమ్స్ అలా కడుక్కున్న తర్వాతకు మళ్ళీ ఒక 2 గ్లాస్ వాటర్లో పోసి కుక్కర్ మూత పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఆ తర్వాతకు అక్కడ పక్కన పెట్టేసుకున్నానండి విజిల్స్ వచ్చిన తర్వాతకు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూపించాను కదండి బెల్లం, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం ఒక బౌల్లో వేసేసుకొని ఆ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి. నేను బెల్లం వేసిన తర్వాతకు అదే కప్పుతోన ఒక కప్పు వాటర్ పోసానండి. తొందరగా బెల్లం కరిగిపోతుంది కదండి. వాటర్ పోసిన తర్వాత బెల్లం మంచిగా నీట్గా మెల్ట్ అయ్యేటట్టు చూసుకోవాలండి. అది కరిగిన తర్వాత ఇక్కడ పెసరపప్పు ఉడికించుకున్నాం కదండి. ఇలా పప్పుగా ఉంటే మనం తినేటప్పుడు స్వీటు చాలా బాగుంటుందండి. మనం ప్రసాదం కానీ మనం ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు స్వీట్ ఇలా చేసి పెట్టొచ్చండి, టేస్ట్గా ఉంటుంది. ఆ పప్పును నీట్గా మెత్తగా కొద్ది ఇట్లా స్పూన్తో అనుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్వీట్ తయారు చేయడానికి నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఎంతమంది చూపించాను కదండి క్యాషూ నట్స్, ఇవి దీంట్లో వేసేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అయిన తర్వాతకు తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే నెయ్యిలో ఇంకొక 1 స్పూన్ నెయ్యి వేసిన తర్వాతకు ఇక్కడ నేను ఉప్మా రవ్వ వేసానండి. అదేనండి సూజీ రవ్వ. అది వేసుకొని నీట్గా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఎంతమంది చూపించాను కదండి పప్పు, మన స్పూన్తోనే మెత్తగా కొద్దిగా పప్పు ఉండేటట్టు చూసుకోవాలండి. ఇలా కొద్దిగా మొత్తము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను దీంట్లో ఇంతకుముందు బెల్లాన్ని కరిగించాను కదండి, అది ఒక స్టెయినర్లో ఇలా వడగట్టుకోవాలి. దాంట్లో ఏమైనా కరితాలు ఏమైనా ఉంటే చిన్న మనకు తెలియని హెయిర్ కూడా ఉంటుందండి. ఇలా వడగట్టుకొని పోసుకుంటే మనకు మొత్తం పోతుందండి. ఇట్లా నీట్గా కలుపుకోవాలి. దాంట్లో వేసుకున్న తర్వాతకు మనం స్పూన్తోన ఇలా మెత్తగా ఇట్లా అనుకోవాలండి. ఇట్లా లంప్స్లా ఉంటాయి కదండి, స్పూన్తో ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఇలా ఒత్తుకుంటే మొత్తము స్మూత్ అయిపోతుందండి. చూడండి మొత్తం అంతా నీట్గా లంప్స్ లేకుండా ఉందండి. దాంట్లో నేను ఇలాచి పౌడర్ వేసానండి ఒక స్పూను. వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలండి. నేను దీంట్లో మళ్ళీ ఒక స్పూన్ అంతా నెయ్యి వేసానండి. మీరు దీంట్లో కావాలనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను కొబ్బరి వేసానండి, ఇంట్లో పిల్లలు తినాలని చెప్పేసి నేను వేయలేదు. ఇక్కడ నేను లాస్ట్లో క్యాషూ నట్స్ వేసానండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా క్యాషూ నట్స్ కూడా వేసేసి చూడండి నీట్గా కలుపుకోవాలి. ఇంకొక 1 మినిట్ అలా ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోతుందండి స్వీటు. చూడండి ఇలా నీట్గా కలుపుకోవాలి. మనము ప్రసాదం కానీ అలా స్వీట్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బా స్వీట్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.